హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. ఇదైతే ఫిఫ్త్ వీక్ టాప్ పర్ఫార్మెన్స్. లాస్ట్ 4 weeks మీరు చాలా బాగా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో ఇది ఫిఫ్త్ వీక్ మేము చెప్తున్నాం. అండ్ స్టార్టింగ్ బ్యాంగర్ అసలు ఎందుకంటే SRH లో ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్ లోకి వచ్చేసాడు. SRH ట్రావిస్ హెడ్ చాలా బాగా ఆడాడు గైస్. తర్వాత బౌలింగ్ కూడా బాగుంది. ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ఒక అడిషనల్ అసెట్ అయ్యాడు ప్యాట్ కమిన్స్. మెయిన్ SRH లో చెప్పుకోవడానికి మెయిన్ నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు, ఫస్ట్ వికెట్ బాల్ తీస్తాడు, మళ్ళీ బ్యాటింగ్ బాగా ఆడతాడు. మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాస్ అండ్ కాంబినేషన్ అయితే పీక్స్. అసలు క్యాచెస్ వాళ్ళిద్దరికే వస్తాయిరా. క్యాచెస్ వాళ్ళిద్దరే. ఎందుకంటే SRH అనేది ఒక ప్లేయర్ మీద డిపెండ్ అవ్వట్లేదు గైస్. కలెక్టివ్ గా పర్ఫార్మెన్స్ బౌలింగ్ లో చూసుకుంటే ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారు. తర్వాత బ్యాటింగ్ లో చూసుకుంటే అందరూ ఒక సపోర్ట్ ఇస్తుంటారు. అండ్ తర్వాత చూసుకుంటే ఎంఐ టీమ్ లో వచ్చేసరికి రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. రియాన్ రికల్టన్ మామూలు పర్ఫామ్ చేయట్లేదు. సెంచరీ లాస్ట్ వీక్ చేశాడు. అండ్ ఈ వీక్ దగ్గర 80 runs అయితే ప్రతి మ్యాచ్ రియాన్ రికల్టన్, రోహిత్ శర్మ ఇంజరీ తర్వాత బాగా ఆడుతున్నారు. అండ్ ఒక మ్యాచ్ లో అయితే అశ్విని కుమార్ బాగా ఆడాడు, 4 wickets అయితే తీసేయడం. తర్వాత అయితే జీటీ విషయాన్ని చూసుకుంటే పంజాబ్ తో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో అయితే జేసన్ హోల్డర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఎలా చెప్పాలంటే ఒక మంచి సపోర్ట్, ఒక బ్యాలెన్స్ వచ్చింది. బ్యాటింగ్ చేయగలుగుతాడు, ఇప్పుడు బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. అండ్ వాళ్ళ దాంట్లో రబాడా సూపర్ బౌలింగ్. రబాడా అసలు వాళ్ళు వేసే బౌలింగ్ గైస్ మామూలుగా లేదు. నిజంగా చెప్పాలంటే జీటీ బౌలింగ్ చాలా బాగుంది. రబాడా, మొహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, తర్వాత వచ్చేసి జేసన్ హోల్డర్ భలే అసలు. ఇప్పుడు రషీద్ ఖాన్ నెక్స్ట్ డే మ్యాచ్ లో కూడా 4 wickets అయితే తీయడం జరిగింది. RR తో అయితే తీసాడు 4 wickets. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అతనే చేశాడు. తర్వాత సిఎస్కే విషయానికి వస్తే, సిఎస్కే గురించి చెప్పాలంటే గైస్, బ్యాటింగ్ లో సంజు శాంసన్, కార్తిక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్ ఫామ్ లోకి వచ్చాడు. అండ్ సంజు శాంసన్ ఒక్కడే ఇప్పుడు టీమ్ ని లీడ్ చేయట్లేదు. సంజు శాంసన్ తో పాటు గైక్వాడ్ కూడా ఇప్పుడు సపోర్ట్ వచ్చేసాడు. అంటే అంతకుముందు సంజు శాంసన్ ఒక్కడే కొడుతూ ఉండాల్సి వచ్చేది. ఒకవేళ డౌన్ అయినప్పుడు ఏమవుద్దంటే మిడిల్ ఆర్డర్ లో బ్రేవిస్ వీళ్ళంతా కొంచెం అంటే దూబే ఫామ్ లో లేడు కాబట్టి ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉండేది. ఇప్పుడు అలా కాదు, గైక్వాడ్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చాడు. అండ్ కార్తిక్ మొన్న బాగా ఆడడం జరిగింది. 49 అయితే కొట్టాడు, 48 49 అంటే 50 హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు, హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇంకా అలా ఉంది. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే మనకు మెయిన్ అఖిల్ హుస్సేన్, నూర్ అహ్మద్. సెలబ్రేషన్ నువ్వు పోకీలా చేయబాగా అర్థమైంది. నూర్ అహ్మద్, అఖిల్ హుస్సేన్ మంచి పేరు అయితే అయింది వాళ్ళిద్దరిది. ఎందుకంటే స్పిన్ డియో చెప్పాలంటే ఇద్దరు వికెట్స్ అలా చాలా తక్కువ టీమ్స్ ఉంటుంది అలాంటి డియో వచ్చేసరికి. కాకపోతే నేను ఈ సంవత్సరం నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే రోహన్, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండవు నేను మాట్లాడతా అని, కుల్దీప్ యాదవ్ది డీసీలో పర్ఫామ్ చేస్తాడు అనుకున్నా. బట్ అది ఫెయిల్ అవుతున్నాడు. అంటే అతని బాల్ 6 కొడుతుండే కొంచెం ఏదో బాగా అనిపిస్తుంది. డీసీలో వాళ్ళ దగ్గర చెప్పాలి. సరే డీసీ గురించి సపరేట్ గా మాట్లాడదాం, పెద్ద టాపిక్ అది. అసలు వాళ్ళ గురించి చెప్పుకుంటే నాకే ఏడుపు వస్తుంది గైస్. ఎందుకంటే అంత మంచి బౌలింగ్, బ్యాటింగ్, ఆల్రౌండర్, మళ్ళీ ఉన్న వాళ్ళకి రీప్లేస్మెంట్స్ వాళ్ళకు ఉన్న ఆప్షన్ మళ్ళీ కేకేఆర్ కి కేకేఆర్ కి ఆప్షన్స్ లేవు. ఎందుకంటే స్టార్టింగ్ లోని పతిరానా రూల్డ్ అవుట్, హర్షిత్ రాణా ఎప్పుడో రూల్డ్ అవుట్. అయినా వాళ్ళకున్న స్ట్రెంగ్త్, వాళ్ళకున్న రిసోర్సెస్ ని వాళ్ళు ఫామ్ లోకి వచ్చారు. ఎందుకంటే క్యామ్ గ్రీన్ ఫామ్ లో, లేకపోతే వాళ్ళు ఫామ్ లోకి వచ్చారు. రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి. కేకేఆర్ గురించి చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఫామ్ లోకి వచ్చేసాడు, సునీల్ నరేన్ ఫామ్ లో వచ్చాడు, రహానే కూడా బాగా ఆడుతున్నాడు. ఆ తర్వాత మామూలు నాయన సెంచరీ కొట్టి పారేసాడు. స్కోర్ పెట్టుకుని సెంచరీ ఎట్లా చేసావు. మ్యాచ్లు గెలుచుకుంటా వస్తుంది, సైలెంట్ గా వస్తుంది గైస్ కేకేఆర్ అస్సలు. తర్వాత చూసుకుంటే జీటీ కూడా మామూలుగా లేదు. జీటీ గురించి చెప్పేసాం, అయిపోయింది. జీటీ గురించి చెప్పాం, కేకేఆర్ గురించి చెప్పాం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆర్ఆర్ గురించి ఈ వీక్ లో చెప్పుకోవాలంటే చెప్పుకోవడమే మంచిది. ఎందుకంటే జడేజా లాగుతున్నాడు గైస్ మ్యాచ్ ని, అది అందరికి తెలిసిపోయింది. ఆర్ఆర్ లో మెయిన్ ఏంటంటే స్ట్రగుల్ ఆడలేదు గైస్. టీమ్ అంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో బాగా ఆడుతుంది, సెకండ్ హాఫ్ లో బాగుంది. అదే ఆర్ఆర్
అంటే ఆర్చర్ మీద నేను కొంచెం హోప్స్ ఎక్కువ పెట్టుకున్నాను. ఎందుకంటే ఫామ్ లోకి వచ్చాడు, మేబీ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో అంత ఫామ్ లో లేడు. నిన్న మ్యాచ్ లో చూసుకుంటే హారబుల్ ఫామ్ అది. ఫస్ట్ 18 రన్స్, 4 వైడ్లు. నో బాల్ అయితే గ్రీస్ అవతల పడుతుంది. నో బాల్ 1 feet గ్రీస్, 1 feet తర్వాత అది అది అసలు. తర్వాత గైస్ ఆ ఓవర్ అయిపోయిన తర్వాత అతని దగ్గరికి కుమార సంగకార అండ్ రవి బిష్నాయ్ ఇద్దరు వచ్చి మాట్లాడాడు. మేబీ థర్డ్ ఓవర్ వేస్తుండాల్సింది. లేదు, థర్డ్ ఓవర్ ఇవ్వాల్సింది, ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఎలా చెప్పాలంటే అంత కాన్ఫిడెన్స్ బాగా ఆ ఓవర్ బాగా వేస్తుంటే అతని కాన్ఫిడెన్స్ అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆ మ్యాచ్ లో బాగా చెప్పాలంటే 2019లో జోఫ్రా ఆర్చర్ని బీట్ చేసే బౌలర్ లేడు. అండ్ నెక్స్ట్ టీంకి వచ్చేసరికి చూసుకుంటే మనకి ఇంకా ఆర్సీబీలో చూసుకుంటే మాత్రం కోహ్లీ బ్యాక్ టు ఫామ్, అంటే బ్యాక్ వెళ్ళాడు, డక్అవుట్ అవ్వడం జరిగింది. బట్ ఆర్సీబీ అంటే గుర్తు వచ్చేది పద్దరే, నిలబడి ఆడేసాడు పాటిదార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అతను డిడిపి దేవదత్ పడికల్. వాళ్ళిద్దరు లేకపోతే స్కోర్ రాదు ఈ వీక్. ఒకరి పేరు బాగా చెప్పుకోవాలి, అతను ఎవరంటే భువనేశ్వర్ మాత్రం చెప్తున్నా కదా, అతని ఫామ్ తగ్గలేదు, ప్రతి మ్యాచ్ లో పర్ఫామ్ చేస్తున్నాడు. అతని గురించి టాప్ పర్ఫార్మెన్స్ చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే ప్రతి మ్యాచ్ బాగా ఆడుతున్నాడు కదా, ఇంకా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో బౌలింగ్ చాలా స్ట్రాంగ్ భూమి వల్లే. నిజంగా ఆర్సీబీతో లక్నోకి ఒక మ్యాచ్ జరిగింది రీసెంట్గా అంటే మొన్నే. అది ఎలా జరిగిందంటే గైస్, ఫస్ట్ ఓవర్ ఓకే, ఎలా ఫస్ట్ ఓవర్ అని కాదు కానీ ఫస్ట్ మిచెల్ మార్ష్ బెదరగొడుతున్నాడు, అదంతా విధ్వంసం అయిపోయిన తర్వాత ఒక బౌలర్ వచ్చాడు, అతని పేరు ప్రిన్స్ యాదవ్. అతను కోహ్లీకి ఒక బాల్ వేస్తాడు గైస్, అసలు బాల్ ఎలా అంటే ఏదన్నా ఒక పేసర్ కానీ బాల్ వేసినప్పుడు స్వింగ్ అవుద్ది, సీమ్ అవుద్ది, బట్ స్వింగ్ అయ్యి లైట్ గా సీమ్ అయింది, వికెట్ పడిపోయింది, కోహ్లీ చెప్పాలంటే అది కోహ్లీ చెప్పాడు ఏదన్నా ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు బాల్ వచ్చి ఒక లెంత్ మీద గుడ్ లెంత్ బాల్ వేస్తే నీకు ఖచ్చితంగా వికెట్స్ వస్తాయి అన్నట్టు అతని మీదే వేసాడు. అది వేసిన తర్వాత జంప్ కొట్టాడు గైస్, గల్ ఎదురెట్టే మామూలుగా లేదు. అండ్ అలాగా మనం అన్ని టీమ్స్ కవర్ అయితే చేసాము. అండ్ ఇంకేమైనా టీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ఆర్ని కవర్ చేసాం, ఇంకేమైనా టీమ్స్ ఉన్నాయి రోహన్? ఇంకా అంతే, ఇంకా అన్ని కవర్ చేసాం, అన్ని టీమ్స్ కవర్ చేయడం జరిగింది. నాకైతే ఈరోజు ఈ వీక్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ప్రిన్స్ యాదవ్ అండ్ మిచెల్ మార్ష్. నా వరకు అంటే అందరు పర్ఫార్మెన్స్ క్లాస్, కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, రేయాన్ రికల్టన్, రోహిత్ శర్మ అందరూ. బట్ నాకు ఫిన్నెల్ అంది హెవీ, ఎందుకంటే నేను చూసిన ఫస్ట్ నుంచి ఎప్పుడు క్యామరన్ గ్రీన్ ఫిన్నెల్లను వీళ్ళిద్దరు ఎప్పుడు కొడతారా అని మాత్రం నేను వెయిట్ చేసింది. నేను చెప్పాలంటే వరల్డ్ కప్ లో 35 balls సెంచరీ కొడతారు కదా సౌత్ ఆఫ్రికా మీద సెమీఫైనల్లో, అలాంటి ఫిన్నెలైన్ రాలేదు. ఎందుకంటే అతను హైప్ బాగుంది, పర్ఫార్మెన్స్ రాలా. ఈ మ్యాచ్ లో వచ్చాడు. అదే కదా మళ్ళీ ఎలా అంటే కేకేఆర్ లో క్యామరన్ గ్రీన్, అతను కూడా మంచి పర్ఫార్మెన్స్, అంత ప్రైస్ ట్యాగ్ పెట్టి కొనిన తర్వాత కూడా ఏం పర్ఫార్మ్ చేయలేదంటే చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు లేండి, అంతే కదా. ఇంకా ఛాన్సెస్ తక్కువ అయితే ఉన్నాయి కానీ మేబీ కేకేఆర్ 2021 రిపీట్ అవుద్ది గైస్. 2021లో కేకేఆర్ సెకండ్ హాఫ్ లో వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటా సిఎస్కే ఫైనల్ లేదు. వాళ్ళకి ఛాన్స్ ఎందుకు మిస్ అయిందంటే వాళ్ళకి ఇప్పుడున్న ప్రతి మ్యాచ్ గెలవాలి. బట్ వీళ్ళ మీద ఉండాలా అది. అలా గైస్ ఈ వీక్ టాప్ పర్ఫార్మర్స్ అయితే. అండ్ hope you all like this video. If you like this video, please share, subscribe. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కోసం మేము ఇలాగే వీడియో చేయాలి. మేము ఒక టార్గెట్ చేస్తున్నాం, దీనికి ఒక 150 views అండ్ 30 likes. ఓకే, అది రీజనబుల్ టార్గెట్, కానీ 30 అంటే ఓవర్ ఉంటుంది, 25 చాలు. అండ్ బై బై గైస్.